హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఇప్పటి వరకు మనం ఇండియన్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఈ ఇండియన్ సొసైటీ సిలబస్ దాదాపు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక చివరి 2 యూనిట్స్ అయినటువంటి మహిళా సంక్షేమం అలానే శిశు సంక్షేమం చివరి 2 యూనిట్స్గా మనం చూడబోతున్నాం. సో ఇందులో భాగంగా మహిళలు అలానే మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన చట్టాలు, వాళ్ళకి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన వివిధ ఆర్టికల్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం. అలానే భారత సమాజంలో మహిళల యొక్క స్థానం ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ లెసన్స్లో చూసాం. ఎలా వేదకాలం నుంచి, తొలి వేదకాలంలో కావచ్చు, మలి వేదకాలంలో కావచ్చు, ఆ తర్వాత అక్కడి నుంచి బ్రిటిష్ పాలన నుంచి ప్రజెంట్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు భారత సమాజంలో మహిళల యొక్క స్థానం అనేది మనం గమనించుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఒక పక్క అత్యాచారాలు, రేపులు ఇవన్నీ అత్యాచారాలు అలానే గృహహింస ఇవన్నీ జరుగుతున్న టైంలో క్రైమ్ రేట్ అనేది వారి మీద ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పి మనం ఆల్రెడీ మహిళలపై హింస అనే లెసన్లో చూసాం. సో దీన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినాయి, అలానే రాజ్యాంగపరంగా ఎటువంటి ఆర్టికల్స్ తయారు చేశారు, దాని మీద పనిచేసే వివిధ రకాల సంస్థలు ఏంటి, అలానే మహిళల మీద వాళ్ళ యొక్క మహిళల్ని ఎవరైతే ఉన్నారో పురుషులకి మహిళలకు సంబంధించిన ఈ జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి, అలానే వారు సొంతగా ఆర్థికంగా వారందరూ వారు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో మహిళా సంక్షేమం అనే లెసన్లో మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. మహిళా సంక్షేమం మనం ఆల్రెడీ లాస్ట్ లెసన్లో, ఇంతకుముందు లెసన్లో కూడా రీసెంట్గా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ బిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ లెసన్లో అదొక హాఫ్ అన్ అవర్ టాపిక్ వరకు చెప్పాను. సో మహిళల మీద దీనికంటే ముందు 3 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అది చూసి ఇది చూస్తే మీకు క్వశ్చన్ అనేది పోదు, గ్యారంటీ కన్ఫర్మ్గా. ఓకే, మీరు క్వశ్చన్ పోకుండా మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఈ టాపిక్ నుంచి, మహిళల టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ అయినా కానీ. ఓకే, అయితే ఈ సంక్షేమం అనే టాపిక్లో అంటే ప్రతి టాపిక్, ఈ థర్డ్ మాడ్యూల్లో ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే రాజ్యాంగం పరంగా కల్పించిన కొన్ని సంక్షేమ పథకాలు ఏంటి, రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి వెసులుబాట్లు ఏంటి, తర్వాత సంస్థలు ఏంటి, తర్వాత చట్టాలు ఏంటి, నెక్స్ట్ పథకాలు ఏంటి అనేది మనం వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ కూడా మనం అలానే చూద్దాం. అయితే దానికంటే ముందు కొన్ని పాలసీస్ ఉన్నాయి మామూలుగా మహిళలకు సంబంధించినటువంటి. ఈ పాలసీస్ అనేవి ఎప్పుడు చేశారు అనేవి కూడా ఇయర్ బై ఇయర్ మనం చూసుకుంటున్నాం. సో బేసిక్గా 1976 1976వ సంవత్సరంలో మహిళలకు సంబంధించి ఫస్ట్ టైం ఒక ప్రణాళిక తీసుకొని రావడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో. అది మహిళా క్రియాశీల ప్రణాళిక అంటాం మనం. మహిళా క్రియాశీల ప్రణాళిక. ఈ మహిళా క్రియాశీల ప్రణాళికని 1976లో తీసుకొని రావడం అనేది జరిగింది. అలానే 2001వ సంవత్సరంలో 2001వ సంవత్సరంలో జాతీయ మహిళా సాధికారత ప్రణాళిక. చూడండి, 2001వ సంవత్సరంలో జాతీయ మహిళా సాధికారత, జాతీయ మహిళా సాధికార ప్రణాళికను కూడా తీసుకొచ్చారు. సో బేసిక్గా ఈ 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా చెప్పచ్చు మహిళలకి భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇచ్చిన అవకాశాలని వారు అందిపుచ్చుకోవాలి అని చెప్పి ఈ 2 చట్టాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రకరకాలైనటువంటి పాలసీలు అనేవి చేయడం కూడా జరిగింది. 2001లో కనుక మనం గమనించినట్లయితే 2001లో మహిళా సాధికారత కోసం సో ఈ పాలసీ అనేది చేయడం అనేది జరిగింది. జాతీయ మహిళా పాలసీ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, చూడండి ఒకసారి. 2001లో జాతీయ మహిళా విధానం, జాతీయ మహిళా విధానం 2001లో చేశారని చెప్పుకున్నాం. మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం పాలసీస్ అంటే ఏంటని చెప్పి. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క పరిపుష్టి కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం చేసేదే పాలసీస్ అంటాం మనం. ఓకే,
డిఫరెంట్ క్యాడర్లో ఉన్న ఐఏఎస్లు కానీ స్కాలర్స్ కానీ వీరందరూ కూర్చొని ఒక రూల్స్ని మనం ఫ్రేమ్ అనేది చేస్తారు. సో అందులో భాగంగానే 2001వ సంవత్సరంలో జాతీయ మహిళా విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి అమెండ్మెంట్ అనేది 2016వ సంవత్సరంలో తీశారు. అది డ్రాఫ్ట్ అంటే ముసాయిదా రూపంలోనే ఉంది. జాతీయ మహిళా విధానం డ్రాఫ్ట్ 2016లో కూడా చేయడం అనేది జరిగింది. బేసిక్గా ఈ మహిళా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు ఈ మహిళా విధానాలు చేశారు అంటే ముఖ్య ఉద్దేశం, దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి టువార్డ్స్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ దీన్ని బిల్డ్ చేశారు. టువార్డ్స్ ఈక్వాలిటీ అంటే సమానత్వ దిశగా సమాజం అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పాలసీస్ అనేవి రెడీ చేస్తారు ఎప్పుడైనా కానీ మహిళలకు సంబంధించినవి. మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మహిళా శక్తిని, దేశంలో ఉన్న మహిళా శక్తిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. అలానే బాలలు ఎవరైతే ఉన్నారో వారి శక్తిని కూడా సరైన విధంగా ఉపయోగించుకుంటేనే రేపు జీడీపీ అనేది బాగుంటుంది. పురుషుడు ఒకడు పనిచేస్తుంటే మహిళలు ఇంటి దగ్గరే ఉండి హౌస్ వైఫ్గా ఉంటున్నారు, కాదంటలేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో కొంతమంది పనిచేస్తుండటం వల్ల ఎట్ ద సేమ్ టైం దేశం యొక్క జీడీపీ కూడా పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మహిళల యొక్క శక్తిని సరైన రీతిలో వాడుకోవటం, ఓకే, శక్తిని సరైన రీతిలో వాడటం, అలానే మహిళల యొక్క సాధికారత ఏదైతే ఉందో ఈ సాధికారత కోసం అలానే మహిళలు వారి యొక్క సాంఘిక, ఆర్థిక, అలానే రాజకీయ, చూడండి, సాంఘిక, ఆర్థిక, రాజకీయంగా వారు పైకి ఎదగడానికి ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి, ఈ మహిళా విధానాలు అనేవి, పాలసీస్ అనేవి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అలానే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఈ ఆరోగ్య సమస్యల్ని నివారించడానికి, వాళ్ళని ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడానికి విద్య ఏదైతే ఉంటుందో ఈ విద్య అనేది ఇంట్లో మగపిల్లగాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత లేడీస్కి తక్కువ ప్రాధాన్యత, సెకండ్ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇద్దరికి సమానమైన రీతిలో ఉండాలి అనే విషయంలో, విద్య విషయంలో కానీ అలానే ఆరోగ్య విషయంలో కానీ, నెక్స్ట్ ఈ మహిళల రక్షణ కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి న్యాయస్థానాలు కరెక్ట్గా చేస్తున్నాయా లేదా అని న్యాయ వ్యవస్థల యొక్క బలోపేతం కోసం కూడా, న్యాయ వ్యవస్థల బలోపేతం, సో ఇవన్నీ చేయటానికి ఈ పాలసీస్ అనేవి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 2001వ సంవత్సరంలో జాతీయ మహిళా విధానాన్ని ప్రకటించారు. మరి 2016వ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక ముసాయిదాని కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, అమెండ్మెంట్ కోసం ఒక ముసాయిదా కూడా తీసుకొని వచ్చారు. మరి 2023వ సంవత్సరంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టారని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకసారి మీరు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో మహిళలకు సంబంధించిన వీడియోస్ లింక్స్ అని పెడుతున్నాను, ఒకసారి అవి కూడా చూడండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ప్రవేశపెట్టిన బిల్లు మళ్ళీ రాజ్యాంగంలో సవరణ కూడా జరిగింది కాబట్టి పూర్తిగా దానిలో నేను డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, అయితే 2001వ సంవత్సరం కనుక మనం గమనించినట్లయితే 2001వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా సాధికార సంవత్సరం, అంతర్జాతీయ మహిళా సాధికార సంవత్సరంగా 2001వ సంవత్సరాన్ని ప్రకటించడం అనేది జరిగింది. మరి మనం ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీలు, దివ్యాంగులు వీరందరినీ మాట్లాడుకునేటప్పుడు వారి గురించి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏ శాఖ పరిధిలోకి వస్తారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి మహిళలు ఏ శాఖ పరిధిలోకి వస్తారయ్యా అంటే మహిళల వరకు ఒక ప్రత్యేకమైన శాఖ ఉంది, అదే మహిళా శిశు సంక్షేమ లేదా అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, మనం లాస్ట్ వీడియోస్లో ఎస్సీ ఎస్టీలు అలానే బీసీలు వీరెవరైతే ఉన్నారో వీళ్ళ వాటికు స్పెషల్గా మంత్రిత్వ శాఖలు ఎలా ఉన్నాయో మహిళలకు కూడా
మహిళలు అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మటుకు స్పెషల్గా ఒక మంత్రిత్వ శాఖ అనేది ఉంది. ఈ మంత్రిత్వ శాఖ పేరే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం కరెక్ట్గా గమనిస్తే 2011 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దగ్గర జనాభాలో 67%, 67.7% మహిళలు అలానే పిల్లలు ఉన్నారు. ఈరోజు రీసెంట్గా రిలీజ్ చేసిన ఓటర్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా లెవెల్లో అలానే మన ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాల యొక్క ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మహిళలు ఎక్కువే ఉంటారు. టోటల్ ఓటర్స్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉంటారు. ఓకే, మరి ఇటువంటి వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలి ఖచ్చితంగా. అందువల్ల ఈ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనం రీసెంట్గా తీసింది కాబట్టి ఇది 2011 చూసాం. ఇంతకుముందు కూడా అలానే ఉంటారు. ఓకే, అయితే ఈ మంత్రిత్వ శాఖని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 30 జనవరి, చూడండి 30 జనవరి 2006 సంవత్సరంలో ఈ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారని మనం చెప్పవచ్చు. 2006 గుర్తుపెట్టుకోండి. ఓకే, 2006 సంవత్సరంలో ఈ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. 2006 సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 2006లో ఏర్పాటు చేశారు అంటే 2006కు ముందు మహిళలు అలానే చిన్నపిల్లలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేవాళ్ళు అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ. మానవ వనరుల అభివృద్ధి శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోకి వీళ్ళు రావటం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ మహిళా సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో మంత్రిత్వ శాఖ, దీనికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అండి అంటే ప్రస్తుతానికి స్మృతి ఇరానీ గారు ఈ మహిళా సంక్షేమ శాఖ భారతదేశానికి సంబంధించినటువంటి మినిస్టర్. ఈవిడ ఎక్కడి నుంచి గెలిచారు అంటే అమేథీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అమేథీ. సో అమేథీ అనగానే మనకి ఎవరి మీద పోటీ చేసి గెలిచారు అంటే విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మీద పోటీ చేసి అమేథీలో గెలవడం అనేది జరిగింది స్మృతి ఇరానీ గారు. ఓకే, ఇంతకుముందు మానవ వనరుల అభివృద్ధి శాఖ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద ఉండే ఈ మహిళలు శిశువుల్ని సొంతగా శాఖ పెట్టేసి దాంట్లో వీళ్ళని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ మహిళా అభివృద్ధి శాఖ ఏదైతే ఉంటుందో దీని కింద మొత్తం 6 సంస్థలు అనేవి పనిచేస్తాయండి. ముఖ్యంగా 6 సంస్థలు అనేవి పనిచేస్తాయి. ఈ 6 సంస్థల్లో మనం 4 సంస్థల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. 4 సంస్థల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిగిలిన 2 సంస్థల గురించి ఇప్పుడు మనం మహిళా సంక్షేమం గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వీడియోలో శిశు సంక్షేమం గురించి మాట్లాడుకుంటాం. ఓకే, శాఖ ఒకటే కానీ ఇక్కడ ఈ వీడియోలో వరకు మహిళల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో శిశు సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ మిగిలిన రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మొత్తం 6 సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పుకున్నాం. సో 6లో మొదటి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ మొదటి సంస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటి సంస్థ అయినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్, NCW అని పేరుతో పిలుస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో SC/ST కమిషన్లు చూసాం, అలానే జాతీయ BC కమిషన్ చూసాం. ఓకే, సో అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చూద్దాం ఒకసారి. జాతీయ మహిళా కమిషన్, దీన్ని మనం ఇంగ్లీష్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటాం. NCW అని షార్ట్కట్లో పిలుద్దాం. NCW, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1992 సంవత్సరంలో. 1992 సంవత్సరంలో ఈ జాతీయ మహిళా కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్నే NCW అనే పేరుతో మనం పిలుస్తాం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, 1990 జనవరి 31న ఫామ్ అయిన ఈ మహిళా కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక
చట్టబద్ధ సంస్థ. ఓకే, మనం ఇంతకుముందు చూసినవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ. ఇదొక చట్టబద్ధ సంస్థ అని మనం చెప్పచ్చు. మరి చట్టబద్ధ సంస్థ అంటే ఒక యాక్ట్ ప్రకారం ఇది ఫామ్ అవ్వాలి. ఓకే, ఒక యాక్ట్ ప్రకారం ఫామ్ అవ్వాలి. మరి ఏ యాక్ట్ ద్వారా ఇది ఫామ్ అయిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ చూడండి ఒకసారి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ఎప్పుడు యాక్ట్ చేశారండి అంటే 1990లో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ 1990లో చేసిన ఈ చట్టం ఆధారంగా ఏర్పడిందే ఈ జాతీయ మహిళా కమిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకటేనా అంటే కాదు. 1940లో చేసిన ఈ జాతీయ మహిళా చట్టం ఏదైతే ఉంటుందో దీంతో పాటుగా ఫస్ట్ హై లెవెల్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1974లో ఏర్పడినటువంటి ఫస్ట్ హై లెవెల్ కమిటీ ఆన్ ఉమెన్. ఫస్ట్ హై లెవెల్ కమిటీ ఆన్ ఉమెన్ 1974లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, అలానే మహిళలకు సంబంధించినటువంటి సబ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ మహిళలకు సంబంధించిన ప్లాన్ 1984లో ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించిన ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఆధారంగా ఏర్పడిందే జాతీయ మహిళా కమిషన్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, 1974లో చేసిన హై లెవెల్ కమిటీ, అలానే 1984లో చేసినటువంటి నేషనల్ రెస్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్, అలానే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990లో చేసిన ఈ యాక్ట్ల ఆధారంగా ఏర్పడింది ఈ జాతీయ మహిళా కమిషన్. ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని మనం చెప్పచ్చు. ఓకే, మరి కమిషన్ ఫామ్ అయింది. ఈ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అని కనుక మనం గమనించినట్లయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం 5 మెంబర్స్ ఉంటారు, కానీ ఇక్కడ 7 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ వీటన్నిటిలో 5 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 7 మెంబర్స్ ఉంటారు. ఈ 7 మెంబర్స్లో కూడా ఒక చైర్మన్ ఉంటారు. ఓకే, అలానే ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, వీరితో పాటు 5 సభ్యులు ఉంటారు. ఓకే, నార్మల్గా అయితే 3 ఉండేవాళ్ళు, ఇక్కడ 5 మెంబర్స్ ఉంటారు. మరి చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు అంటే మొత్తం మీద ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 7 ఉన్నారు. ఈ మొత్తం మీద 7 మెంబర్స్ ఉన్నారు. మరి ఇక్కడ చివరిలో 5 మెంబర్స్ అంటున్నాం, మొత్తం మీద 7 మెంబర్స్ అంటున్నాం. వీరందరిలో ఒకళ్ళు ఖచ్చితంగా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళే ఉండాలి. షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అలానే ఒకళ్ళు ఎస్టీకి చెందిన వాళ్ళు ఒక మెంబర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ 7 ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఆ వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొనే కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ వీరి యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు వీరి పదవీ కాలం. వీరి పదవీ కాలం ఎంతండి? 3 సంవత్సరాలు. ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నాం? 1992 సంవత్సరంలో. 1992లో ఏర్పడిన ఈ జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ జాతీయ మహిళా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరండి అంటే జయంతి పట్నాయక్ గారు. జయంతి పట్నాయక్. మరి ఒకసారి మనం 1992 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిషనర్స్ ఎవరు, చైర్మన్స్ ఎవరున్నారు, మహిళా కమిషన్ చైర్మన్లు ఎవరున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి క్లియర్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఎలా స్టార్ట్ చేయమంటారు చెప్పండి? ఓకే, మీరు ఓకే, పైనుంచి రైట్. మరి ఈ కమిషన్ అనేది 1992లో ఏర్పడింది కదా. 1992 నుంచి 3 ఇయర్స్ అంటే 95 వరకు. 1992 నుంచి 1995 వరకు చైర్మన్గా ఉన్నది ఎవరండి అంటే జయంతి పట్నాయక్ గారు. జయంతి పట్నాయక్ గారు. నెక్స్ట్ 95 నుంచి 98. ఓకే, 95 నుంచి 98 వరకు మోహిని గిరి. ఈవిడ చైర్మన్గా ఉండటం జరిగింది. మళ్ళీ 3 ఇయర్స్. మళ్ళీ
99 నుంచి 98 అయిపోయింది, 99 నుంచి 2002 వరకు, 99 నుంచి 2002 వరకు విభా పార్థసారథి, విభా పార్థసారథి ఈవిడ చైర్మన్గా ఉండటం అనేది జరిగింది. 2002 అయిపోయింది. మరి 2 ఇయర్ మధ్యలో కాబట్టి 2002 నుంచి 2005 వరకు ఒక 3 ఇయర్స్. ఈ 2002 నుంచి 2005 వరకు ఉన్నవారు ఎవరంటే పూర్ణిమ అద్వానీ. ఓకే, పూర్ణిమ అద్వానీ ఈవిడ ప్రముఖ బీజేపీ లీడర్ అయినటువంటి ఎల్కే అద్వానీ గారి కుమార్తె పూర్ణిమ అద్వానీ. పూర్ణిమ అద్వానీ. మరి 2005 తర్వాత 2005 నుంచి 8 3 ఇయర్స్, 2005 నుంచి 8 ఒక 3 ఇయర్స్, అలానే 8 నుంచి 11 మరొక 3 ఇయర్స్. చూడండి, 8 నుంచి 11 ఇక్కడ 2 టర్మ్స్ ఒకళ్ళే చేశారు, ఆవిడే గిరిజా వ్యాస్. గిరిజా వ్యాస్ 2 టైమ్స్ చేయడం, చైర్మన్గా కంటిన్యూస్గా చేయడం అనేది జరిగింది. అలానే 11 నుంచి 14 చూడండి, 2011 నుంచి 14 ఓకే, 2011 నుంచి 14కి మమతా శర్మ. నెక్స్ట్ 2014 నుంచి 17 వరకు, 2014 నుంచి 17 వరకు లలితా కుమార్ మంగళం. లలితా కుమార మంగళం. 17 నుంచి ఒక 3 ఇయర్స్ వేసుకుంటే, ఓకే 17తో అయిపోయింది కదా, 18 to 19, 19 to 20, 20 to 21 3 ఇయర్స్ వేసుకోండి. 2018 to 21, అలానే 2021 టు టిల్ డేట్ అంటే ప్రజెంట్ కూడా చేస్తున్న వ్యక్తి ఎవరు, ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రేఖా శర్మ. బాగా గుర్తుపెట్టుకోండి, రేఖా శర్మ. ఓకే, రేఖా శర్మ ప్రజెంట్ భారత జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరండి అంటే రేఖా శర్మ అని చెప్పాలి. ఓకే, ఇది 3 సంవత్సరాల టెన్యూర్తో నడిచే ఒక చట్టబద్ధ సంస్థ. మరి ఎందుకు ఈ జాతీయ మహిళా కమిషన్ ఫామ్ చేశారు అంటే మహిళలకు సంబంధించినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు, చట్టపరమైన హక్కులు, అలానే మహిళలకు సంబంధించిన రక్షణలో ఏదన్నా ఈ విషయాల్లో ఏదన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే వీరు దాన్ని సరిచేస్తారు. అలానే మహిళలకు సంబంధించినటువంటి ఎటువంటి హక్కులు భంగం కలుగుతున్నా కానీ వీరు డైరెక్ట్గా ఎవరైతే మహిళలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ చేసే అధికారం అనేది వీళ్ళకుంది. అలానే ఏపీకి సంబంధించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వాసిరెడ్డి పద్మ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఏపీలో వాసిరెడ్డి పద్మ ఉన్నారు. ఓకే, అలానే వీరు డైరెక్ట్గా కేసుని సుమోటోగా కూడా పరిగణించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఒక కేసుని టేకప్ చేసి అలానే వీరు ఎవరినైనా విచారణకి ఎదురుగా విచారణ కామని అడగచ్చు. ఒక కేసుని టేకప్ చేసి సుమోటోగా కూడా దాన్ని పరిగణించవచ్చు అని చెప్పి మనం చెప్పచ్చండి. సుమోటోగా కూడా దాన్ని పరిగణించవచ్చు. ఓకే, సో ఇది ఈ జాతీయ మహిళా కమిషన్ గురించి. మరి మహిళా మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మరొక సంస్థ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే మొత్తం మహిళలకు సంబంధించిన 4 సంస్థలు మన మహిళా మంత్రిత్వ శాఖలో ఉన్నాయని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆ మిగిలిన 3 సంస్థలు ఏంటి అనేది 1 by 1 చూసుకుంటూ వద్దాం. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకునే సెకండ్ సంస్థ వచ్చేసరికి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్, CSWB అంటారు చూడండి. CSWB, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. ఈ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అంటే తెలుగులో చూడండి, సెంట్రల్ అంటే కేంద్ర, సోషల్ అంటే సాంఘిక, వెల్ఫేర్ అంటే సంక్షేమ బోర్డు. ఓకే, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు అంటే తెలుగులో మండలి. ఓకే, మండలి. ఇది కేంద్ర స్థాయిలో ఉంటే CSWB అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అదే ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటే దీన్ని
ఎస్ఎస్డబ్ల్యూబి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, రాష్ట్ర స్థాయిలో ఉంటే దీన్ని ఎస్ఎస్డబ్ల్యూబితో పిలుస్తూ ఉంటాం. స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, ఇది ఎట్లా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఆగస్టు 12, 1953 సంవత్సరంలో, ఆగస్టు 12, 1953 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి ఒకసారి, ఆగస్టు 12, 1953లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అంటే మారుమూల గ్రామాలు, విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్, అలానే కొన్ని మారుమూల గ్రామాలు, అడవుల్లో కొండల్లో ఉండే గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే మహిళలకు కూడా ఈ సంక్షేమ పథకాలు అనేవి అందాలి, అలానే వారికి సంబంధించిన రక్షణ అనేది ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా ఆ రక్షణ అనేది వాళ్ళకి అందాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి అని చెప్పొచ్చు. ఓకే, ఇందులో భాగంగానే సెంట్రల్ లెవెల్లో ఈ సిఎస్డబ్ల్యూబి పనిచేస్తే వీటితో పాటుగా ప్రతి రాష్ట్రానికి స్టేట్ లెవెల్లో స్టేట్ డబ్ల్యూబీలు పనిచేస్తాయి. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద ఎన్జిఓలు అలానే ఎస్ఎస్డబ్ల్యూబీలు ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. ఓకే, మరి ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అసలు ఈ కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అండి. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. అలానే జీబీ పంత్ అంటాం, గోవింద్ వల్లభ్ పంత్, ఇతను కూడా ఈ సిఎస్డబ్ల్యూబి ఏర్పడటంలో కృషి చేశారని చెప్పచ్చు. గోవింద్ వల్లభ్ పంత్. ఇతను కూడా సిఎస్డబ్ల్యూబి ఏర్పడటంలో కృషి చేశారని చెప్పచ్చు. మరి ఇంత కృషి చేసిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ చైర్మన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ప్రెజెంట్ చైర్మన్ ఎవరు అంటే ప్రీతి పంత్. ఒకసారి చూద్దాం, చూడండి. ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసరికి ప్రీతి పంత్. ప్రీతి పంత్. ఓకే, సో ఇది కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి గురించి. మరి నెక్స్ట్ ఉన్న మరొక సంస్థ గురించి చూస్తే రాష్ట్రీయ మహిళా కోష్. రాష్ట్రీయ మహిళా కోష్, దీన్నే ఆర్ఎంకే అని పిలుస్తాం మనం. షార్ట్కట్లో ఆర్ఎంకే అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు, రాష్ట్రీయ మహిళా కోష్. ఇది ఎలా ఏర్పడింది అంటే ఈ రాష్ట్రీయ మహిళా కోష్ ఏదైతే ఉంటుందో దీన్ని నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. చూడండి, నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అనే పేరుతో దీన్ని పిలుస్తుంటారండి. రాష్ట్రీయ మహిళా కోష్ అనేది దీన్ని నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు ఏర్పడింది మరి? 1993 సంవత్సరంలో ఈ రాష్ట్రీయ మహిళా కోష్ అనేది 1993 సంవత్సరంలో ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈ 1993 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రీయ మహిళా కోష్ ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రీయ మహిళా కోష్ అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సూక్ష్మ రుణాలు అంటే మైక్రో ఫైనాన్స్ అందించడానికి ఏర్పడిందే ఈ రాష్ట్రీయ మహిళా కోష్. ఓకే, ప్రిలిమినరీగా 31 కోట్లతో ఈ పథకం అనేది, ఈ సంస్థ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. 31 కోట్లతో ప్రిలిమినరీగా స్టార్ట్ అయింది. ఎవరైతే పేద మహిళలు, నిరుపేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి రుణాలు అందించడానికి ఈ రాష్ట్రీయ మహిళా కోష్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా 5-6 రకాలుగా రుణాలు అనేవి అందిస్తారు. హోమ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, అలానే గోల్డ్ బేస్డ్ లోన్ అవ్వచ్చు,
ఇన్ని రకాలుగా ఈ లోన్ అనేది అందించడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే భారత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎవరండి? స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చూసాం. రెండు సంస్థలు 3 సంస్థలు అనేవి మనం చూసాం. ఇక 4వ సంస్థ మహిళలకు సంబంధించినటువంటి 4వ సంస్థ కనుక మనం చూస్తే ఫుడ్ న్యూట్రిషన్ బోర్డ్. చూడండి, ఫుడ్ న్యూట్రిషన్ బోర్డ్. దీన్నే షార్ట్కట్లో మనం ఎఫ్ఎన్బి అని పిలవచ్చండి, ఎఫ్ఎన్బి. సో బేసిక్గా 1964లో ఈ బోర్డు అనేది ఫామ్ అయింది, ఫుడ్ న్యూట్రిషన్ బోర్డ్. సో పేరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, 1964లో ఫామ్ అయింది. అప్పట్లో వ్యవసాయ శాఖ పరిధిలో ఉండేది. ఇది ఏర్పడిన టైంలో వ్యవసాయ శాఖ పరిధిలో ఉండేది. ఆ తర్వాత మెల్లగా దీన్ని ఈ మహిళా సంక్షేమ శాఖకి తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, సో మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు, అలానే చిన్నపిల్లల్లో పోషకాహార లోపం అనేది ఉండకుండా ఉండాలని చెప్పి ఈ బోర్డు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, వారికి సంబంధించి ఫుడ్ అనేది మంచి పోషకాహారం ఉండాలి, అలానే వారికి సంబంధించి రక్తహీనత కానీ ఇవేమి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎఫ్ఎన్బి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ చట్టాలతో సంబంధం కాకుండా మనం విడిగా ఇంకొక టాపిక్ అనేది చూద్దాం. అదేంటంటే చూడండి, మహిళా బ్యాంక్. మహిళా బ్యాంక్ అనేది అంటే ఓన్లీ మహిళల కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ ఇది. సో ఓన్లీ మహిళలు, అలానే రిక్రూట్మెంట్ కూడా అది మహిళలకు సంబంధించే ఉంటుంది. ఓకే, దీన్నే షార్ట్కట్లో బిఎంబి అని పేరుతో పిలిచేవారు. బిఎంబి అంటే భారతీయ మహిళా బ్యాంక్ అనే పేరుతో దీన్ని పిలవడం అనేది జరిగింది. ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు అంటే ఇంత ముందున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 19th నవంబర్ 2013 19th నవంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 2013 19th నవంబర్లో దీన్ని ఏర్పాటు చేశారు. కేవలం మహిళలు మాత్రమే దీంట్లో ఉండేవాళ్ళు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు అంటే ముంబై హెడ్ క్వార్టర్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముంబై హెడ్ క్వార్టర్స్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్యాంకుల విలీనీకరణలో భాగంగా స్టేట్ బ్యాంక్లో 2015 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇటువంటి పంజాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా దాంట్లో మెర్జ్ అనేది అవడం అనేది జరిగింది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఇటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 4-5 బ్యాంకులు ఏప్రిల్ 1 2017 ఏదైతే ఉంటుందో 1 ఏప్రిల్ 2017లో ఈ బ్యాంక్స్ అన్ని కూడా మెర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఈ భారతీయ మహిళా బ్యాంకుని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం అనేది జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం అనేది జరిగింది. ఓకే, బ్యాంకుల విలీనీకరణలో భాగంగా భారతీయ మహిళా బ్యాంకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనీకరణ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. సో ఇవి మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన సంస్థలు. ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొన్ని అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం ఈ మహిళల సంక్షేమంలో భాగంగా వివిధ రకాలైనటువంటి చట్టాలు, అలానే మహిళా సంక్షేమం కోసం పనిచేసేటువంటి జాతీయ మహిళా కమిషన్ గురించి చూసాం. నెక్స్ట్ టాపిక్ అయినటువంటి సంక్షేమ పథకాలు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీరు ప్రవేశపెట్టబడిన సంక్షేమ పథకాలు ఏంటి, మహిళల గురించి, స్పెషల్లీ మహిళల గురించి ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి అనేవి చూస్తాం. అలానే కేంద్ర రాష్ట్ర కేంద్రం అలానే రాష్ట్రం ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ప్రాజెక్టులు కూడా ఉంటాయండి. కేంద్రం నడిపే వాటిలో రాష్ట్రానికి సంబంధించి వాటా కూడా ఉంటుంది. ఓకే, సపోజ్ చూడండి, ప్రధానమంత్రి మాతృ యోజన ఉంది. ఈ మాతృ యోజనలో కేంద్రం కొంత భరిస్తే రాష్ట్రం కొంత భరించాల్సి ఉంటుంది. ఓకే, అలానే అంగన్వాడీస్ ఉన్నారు. ఈ అంగన్వాడీస్కి సంబంధించింది వారి శాలరీస్ కావచ్చు, అలానే అంగన్వాడీస్కి వచ్చే ఫండ్స్ కావచ్చు, కేంద్రం భరిస్తే ఒక 50% కేంద్రం భరిస్తే 50% రాష్ట్రం భరిస్తూ ఉంటుంది.
సో ఇలా కేంద్ర రాష్ట్రం ఇద్దరు కలిసి రన్ చేసే పథకాలు కూడా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద అసలు ఈ పథకాలు 1 by 1 చూసుకుంటూ వచ్చి చివరిలో కేంద్రం పథకాలు చూసిన తర్వాత చివరిలో రాష్ట్రం పథకాలు మనం చూద్దాం. ఓకే, సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మహిళలకి సంబంధించి అమలు చేసే పథకాల్లో మెయిన్గా కొన్ని పథకాలు ఉన్నాయండి. వాటిలో ప్రధానమంత్రి మాతృవందన యోజన చూడండి. ఫస్ట్ది ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ఈ స్కీమ్ వచ్చేసరికి ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 30th December 2016 ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 30th December 2016 ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2017 నుంచి ఈ స్కీము అమల్లోకి రావడం జరిగింది. 2017 మే నెల నుంచి ఈ స్కీము అమల్లోకి రావడం జరిగింది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ఈ గర్భిణీ స్త్రీలకి 3 విడతలుగా 5,000 రూపీస్ వారి అకౌంట్లో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. 5,000 రూపీస్. ఓకే, గర్భిణీ స్త్రీలకి వారు వన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అకౌంట్లో ఒక 1,000 రూపీస్ వేస్తారు. ఓకే, తర్వాత 6 monthsకి చేసే యాంటీనేటల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యాంటీనేటల్ టెస్ట్ అయిన తర్వాత మొత్తం లోపల ఉన్న బేబీ ఫార్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది అని చెక్ చేసుకోవడం యాంటీనేటల్ టెస్ట్ అంటాం. సో అలా చేసిన తర్వాత అప్పుడు ఒక 2,000 రూపీస్ అకౌంట్లో మళ్ళీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయిన తర్వాత మరొక 2,000 రూపాయలు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీద 3 విడతలుగా 5,000 రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5,000ని ఇంకొక 3,000 పెంచి మొత్తం మీద 8,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, 8,000 రూపాయలు ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉంటుందో ఈ యోజనలో భాగంగా కేంద్రం 5,000 రూపాయలు పంపిస్తుంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇంకొక 3,000 యాడ్ చేసి మొత్తం 8,000 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ నిధులు ఈ 8,000 మన స్టేట్ గవర్నమెంటే భరిస్తుందా అంటే కాదు. ఈ పంపించే ఈ 8,000 ఏదైతే ఉంటుందో అకౌంట్లో వేసేవి, ఈ అకౌంట్లో వేసే 8,000ని కేంద్రం చూడండి సెంట్రల్ ఈ అమౌంట్లో 40% భరిస్తుంది. ఓకే, 40% ఈ అమౌంట్లో భరిస్తుంది. ఏది 8,000లో కాదండి, ఈ 5,000లోనే కేంద్రం 40% భరిస్తుంది. మరి మిగతా 60% రాష్ట్రం భరించాల్సి వస్తుంది. మిగతా 60% రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ఏవైతే అసెంబ్లీలు ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల మటుకు ఈ రూల్. అదే ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో 90% కేంద్రమే భరిస్తుంది. ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని 90% కేంద్రమే భరిస్తుందని చెప్పచ్చు. అలానే అసెంబ్లీ లేని రాష్ట్రాలు, అలానే యూటీలు, అసెంబ్లీ లేని రాష్ట్రాలు యూటీలు అంటే యూనియన్ టెరిటరీ ఏవైతే ఉన్నాయో వీటిలో 100% నిధులు కేంద్రం భరిస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, 100% నిధులు కేంద్రమే భరిస్తుంది. మరి ఈ పథకాన్ని దేని ఆధారంగా రూపొందించారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని 2013 సంవత్సరంలో దీన్ని చట్టంగా తీసుకొని రావడం జరిగింది. సో దీని ఆధారంగా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజనకు సంబంధించిన నిధులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లోనే 5,000 ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దీనికి ఎక్స్ట్రాగా జననీ సురక్ష యోజన కింద చూడండి, జననీ సురక్ష యోజన, ఈ జననీ సురక్ష యోజనలో భాగంగా ఇంకొక 1,000 రూపీస్ ఎక్స్ట్రా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 6,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే దీనికి ఎక్స్ట్రాగా మరొక 2,000 రూపీస్ మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన. నెక్స్ట్ పథకంగానే మనం చూసినట్లయితే రెండవది మహిళా శక్తి కేంద్రాలు.
రెండవది మహిళా శక్తి కేంద్రాలు. వీటినే షార్ట్కట్గా ఎంఎస్కే అనే పేరుతో పిలుస్తుంటారు. మహిళా శక్తి కేంద్ర, ఎంఎస్కే అనే పేరుతో పిలుస్తుంటారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మహిళా శక్తి కేంద్రాలు అంటే నవంబర్ 2017లో ఈ మహిళా శక్తి కేంద్రాల గురించి ప్రకటన అనేది రావడం అనేది జరిగింది. మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఏర్పాటు చేస్తాం అంటే మహిళల్లో ఉన్న స్కిల్ అనేది డెవలప్ చేసి వాళ్ళు మహిళల యొక్క సాధికారత పెంపొందించడానికి ఈ మహిళా శక్తి కేంద్రాలు అనేది ఏర్పాటు చేస్తున్నామని నవంబర్ 2017లో దీనికి సంబంధించి అమలు ఏదైతే ఉంటుందో ప్రకటన అనేది వస్తే దీనికి 2018 జనవరి నుంచి ఈ మహిళా శక్తి కేంద్రాలు అమల్లోకి రావడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. 2018 జనవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని చెప్పి చెప్పచ్చు. అయితే ఈ మహిళా శక్తి కేంద్రాల ద్వారా మహిళలు ఒక ప్రాంతంలో గ్రూప్స్గా ఫామ్ అయిపోయి వీటినే ఎస్హెచ్జీలు అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, ఎస్హెచ్జీలు. ఇలా గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆ గ్రూప్ మొత్తానికి ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొని దానికి సంబంధించి వర్క్ అనేది వీళ్ళు చేసి పంపించడం అనేది జరుగుతుంది. దానికోసం లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలానే మహిళల యొక్క సాధికారత ఏదైతే ఉంటుందో ఈ సాధికారత పెంపొందించడానికి కూడా వీళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన నిధులు ఎవరు ఎలా భరిస్తారు అంటే సేమ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టే ఇక్కడ సెంట్రల్ వచ్చేసరికి 60% భరిస్తుంది, అలానే స్టేట్ 40% భరిస్తుంది. దీంట్లో కూడా సెంట్రల్ 60%, స్టేట్ 40% భరిస్తుంది. అదే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే సెంట్రల్ 90% భరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేటు 10% భరించాల్సి వస్తుంది. అదే యూటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో 100% మొత్తం కేంద్రమే భరిస్తుంది అని చెప్పి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ స్టాప్ సెంటర్స్ అంటారు. నెక్స్ట్ స్కీమ్ చూడండి, వన్ స్టాప్ సెంటర్స్. వన్ స్టాప్ సెంటర్స్ అంటారు. వీటినే సఖీ కేంద్రాలు అని చెప్పి పిలుస్తారు. వీటిని ఏమంటారండి అంటే సఖీ కేంద్రాలు. మరి దీనికి సంబంధించి ఫండ్ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే నిర్భయ నిధి అని ఉంటుంది. ఈ నిర్భయ నిధి ప్రకారం ఈ సఖీ కేంద్రాలు అనేవి మెయింటైన్ చేస్తారు. మరి నిర్భయ నిధి అంటే ఏంటి అంటే మనకి 2012వ సంవత్సరంలో 2012 కరెక్ట్గా అయిపోతున్న టైంలో డిసెంబర్ 2012 అరౌండ్ ఆ టైంలో ఢిల్లీలో నిర్భయ ఘటన అనేది జరిగింది. ఓకే, ఆవిడని చాలా పైశాచికంగా అత్యాచారం చేయడం అనేది జరిగింది డిసెంబర్ 2012 ఆ టైంలో. సో ఆ టైంలో జరిగిన ఇది చూసిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2013 స్టార్టింగ్లో ఏం చేసిందంటే అప్పటి ఆర్థిక శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 1000 కోట్లు నిర్భయ నిధి పేరు కింద యాడ్ చేయడం అనేది జరిగింది. 1000 కోట్లు నిర్భయ నిధి కింద యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ నిధినే నిర్భయ నిధి అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ 1000 కోట్ల మనీ ఏదైతే ఉంటుందో దీన్నే నిర్భయ నిధి అని పిలుస్తారు. దీని కింద చాలా పథకాలు అనేవి రన్ అవుతున్నాయి. అవి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సఖీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి అవ్వచ్చు. అలానే మహిళా పోలీస్ వాలంటీర్స్ అంటారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పటి నుంచో రన్ అవుతున్న స్కీమ్ ఇది. సో ఆ మహిళా పోలీస్ వాలంటీర్లు అవ్వచ్చు. నెక్స్ట్ స్వదార్ గృహ అని చెప్పి ఇంకోటి ఉంది స్కీము, అది అవ్వచ్చు. ఇంకా సైబర్ సెక్యూరిటీస్ అవ్వచ్చు. ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఈ నిర్భయ నిధి కింద రన్ అవుతూ ఉంటాయి. ఓకే, అందులో మనం మొదటిగా చూసుకుంటే సఖీ కేంద్రాలు. ఈ సఖీ కేంద్రాలు ప్రతి జిల్లాకి ఒకటి ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాకి ఒక సఖీ కేంద్రం అనేది ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఈ సఖీ కేంద్రాలను స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ ఇది 2015వ సంవత్సరంలో వీటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2015 ఏప్రిల్ 1న ఈ కేంద్రాలని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే మహిళలు మరి
ఈ సఖీ కేంద్రాలలో ఉండటానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే మహిళలు దాడులకి గురవుతున్నారో అలానే వేధింపులకు గురవుతున్నారో వారికి ఈ సఖీ కేంద్రాలు అనేవి షెల్టర్ ఇస్తాయి. ఓకే, కొన్ని డేస్ వారికి షెల్టర్ అనేది ఇస్తాయి. అలానే వీరికి షెల్టర్ ఇచ్చిన తర్వాత వీరికి న్యాయపరమైన ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా వీళ్ళని లాయర్స్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి సంబంధించిన సొల్యూషన్ అనేది ఈ సఖీ కేంద్రాలు అనే వాళ్ళే చూస్తారు. ఓకే, న్యాయపరమైన సేవలు కూడా వీళ్ళు అందిస్తారు. అలానే దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. దాని నెంబర్ వచ్చేసరికి 181. 181 అనేది ఈ సఖీ కేంద్రాలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబరు అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో మరి ఈ సఖీ కేంద్రాలు అనేవి దీనికి ఫండ్ ఎలా వస్తుంది అంటే నిర్భయ నిధి నుంచే దీనికి ఫండ్ వస్తుంది అని చెప్పి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ 4వది మహిళా పోలీస్ వాలంటీర్. సో దీన్ని ఇన్స్పైరింగ్గా చేసుకునే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సచివాలయాల్లో ఉన్న ఈ మహిళా పోలీసులు శాఖ అనేది ఇది ఏర్పడటం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో సచివాలయాల్లో పనిచేసేవాళ్ళు ఈ మహిళా పోలీస్ వాలంటీర్ని చూసుకొని దీని ఆధారంగానే ఏర్పడింది. మరి దీనికి సంబంధించిన నిధులు కూడా ఎవరు భరిస్తారు అంటే నిర్భయ నిధి నుంచే ఈ మహిళా పోలీస్ వాలంటీర్స్ కూడా నిధులు అనేవి శాలరీస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్వధార్ గృహ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి స్వధార్ గృహ. మీరు రోబో సినిమా కనుక మీరు గమనించినట్లయితే, రోబో 2 కాదు రోబో 1 కనుక మీరు గమనించినట్లయితే ఐశ్వర్యరాయ్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఎవరైతే ఆర్మీ జవాన్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్లు కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ లేడీస్ అందరూ ఒక చోటు ఉంటారు. సో అటువంటి గృహాలనే మనం స్వధార్ గృహ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించింది కాకుండా ఎవరైతే మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారో, దాడుల వల్ల వేధింపుల వల్ల ఇబ్బంది పడ్డారో, అలానే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళందరికీ కలిపి ఒక గృహాలు అనేవి ఫామ్ అయినాయి. అంటే ప్రతి జిల్లాలో ఒక సెంటర్ అనేది ఉంటుంది. సో ఈ స్వధార్ గృహాలో ఒక జిల్లాలో ఒక సెంటర్లో 30 మంది ఒకేసారి ఉండొచ్చు. 30 మంది మహిళలకి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎవరు ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఎవరైతే అనాథ వితంతువులు ఉంటారో, అనాథ వితంతువులు ఉంటారు. అలానే హెచ్ఐవి ఏదైతే ఉంటుందో హెచ్ఐవి వల్ల ఇబ్బంది పడుతున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారు, అలానే అక్రమ రవాణా వల్ల ఇబ్బంది పడుతున్న వారు, అక్రమ రవాణా అయ్యి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమాజంలో తిరగాలంటే చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల వాళ్ళు కొన్నాళ్ళు ఈ స్వధార్ గృహాలో వాళ్ళని ఉంచడం అనేది జరుగుతుంది. ఓకే, అలానే జైలు నుంచి విడుదలైన మహిళలు, జైలు నుంచి విడుదలైన మహిళలు. ఓకే, నెక్స్ట్ వ్యాధులు ఏవైతే కొంచెం దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ దీర్ఘకాల వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతున్నవారు, దీర్ఘకాల వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నవారు, అలానే విపత్తులు అంటే డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరూ ఈ ప్రాంతంలో ఉండవచ్చు. విపత్తుల వల్ల ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు కూడా ఈ ప్రాంతంలో ఉండొచ్చండి. ఓకే, ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అంటే గొడుగు స్కీమ్. అంబ్రెల్లా స్కీమ్ అంటే ఏంటంటే ఒక స్కీమ్ కనుక అన్ని స్కీమ్స్కి ఇలా పైన ఉంటే ఒక గొడుగులాగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఒక అంబ్రెల్లా స్కీమ్ అని మనం చెప్పచ్చు. ఓకే, ఒకేసారి 30 మంది ఈ స్వధార గృహాలో ఉండొచ్చు మహిళలు. మరి ఎన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు అంటే ఎవరైతే గృహహింసకి లోనవుతున్నారో వారు 1 సంవత్సరం పాటు ఉండొచ్చు. ఇక్కడ గృహహింసకి లోనయ్యేవారు 1 సంవత్సరం ఉండొచ్చు. అలానే ఒంటరి మహిళలు లేదా విడోస్ ఎవరైతే ఉన్నారో వారు 3 years ఉండొచ్చు. ఓకే, వాళ్ళు 3 years ఉండొచ్చు. వృద్ధులు 60 ఏళ్లకు పైన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు 60 ఏళ్ళ లోపు వరకు ఇక్కడ ఉంచి 60 ఏళ్ల తర్వాత వాళ్ళని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. 60 ఏళ్ళ లోపు వరకు ఈ స్వధార గృహాల్లో ఉంచేసి
60 ఏళ్ళ తర్వాత వాళ్ళని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తారు. అదే ఇక్కడికి వచ్చిన ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఒక కూతురు కనుకుంటే ఉంటే ఆవిడకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడ ఉంచుతారు. కొడుకు ఉంటే ఈవిడికి ఒక కొడుకుంటే 8 సంవత్సరాల లోపున్న కొడుకుంటే మాత్రమే ఇక్కడ ఉంచుతారు. 8 సంవత్సరాల పైన వస్తే అతన్ని జేజే యాక్ట్ కింద జువెనల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది స్వతంత్ర గృహాల గురించి. నెక్స్ట్ మనం ఇంకో స్కీమ్ చూసినట్లయితే, మనం ఆల్రెడీ ఇంతకుముందు హింస అనే టాపిక్ ఏదైతే ఉంటుందో, మహిళలపై హింస అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. ఏది ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. మహిళల మీద లాస్ట్ 1 ఇయర్లో ఏ రాష్ట్రంలో ఎంత ఎక్కువగా హింస జరిగింది, ఎక్కువ కేసులు ఎక్కడ రికార్డ్ అయినాయి, నమోదైనాయి అని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ లెసన్లో మాట్లాడుకున్నాం క్లియర్గా. దీనికి సంబంధించిందే ఇప్పుడు వచ్చే స్కీమ్ అనేది. దీన్ని ఎన్డిఎస్ఓ అంటాం మనం. ఎన్డిఎస్ఓ, నేషనల్ డేటాబేస్ ఫర్ సెక్షువల్ అఫెండర్స్. ఓకే, మహిళల మీద ఎవరైతే సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉన్నారో వారికి సంబంధించిన డేటా అంతా ఒక డేటాబేస్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వీరికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఈ ఎన్డిఎస్ఓ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే మహిళలను ఇబ్బంది పెడుతున్నారు దాని మీద కేసు రిజిస్టర్ అయిందో వారి మీద ఆ ఫొటోస్ అన్నీ ఈ ఎన్డిఎస్ఓ వారి దగ్గర డేటాబేస్లో ఉంటాయి. ఓకే, దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే హోమ్ మినిస్టరీ దీన్ని మెయింటైన్ చేస్తుంది. సో పోలీస్ శాఖ మొత్తం హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది కాబట్టి హోమ్ మినిస్టర్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. హోమ్ మినిస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు హోమ్ మినిస్ట్రీ అంటే ఎన్సీఆర్బి నుంచి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఏదైతే ఉంటుందో దాని నుంచి వీళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు అని చెప్పచ్చు. ఓకే, ఇది ఎన్డిఎస్ఓ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మనం నిర్భయ నిధి గురించి మాట్లాడుకుంటున్నాం. నిర్భయ నిధిలో ఈ 1 స్టాప్ సెంటర్స్ కానీ, మహిళా పోలీస్ వాలంటీర్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. మరి దీంతో పాటుగా మరిన్ని ఇంకా ఎక్స్ట్రా పథకాలు ఏవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, రైల్వే స్టేషన్స్లో సీసీటీవీలు, అంటే మెయిన్గా ఎక్కడ ఎక్కువ మహిళలు దాడులకు గురవుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాంతాలు గుర్తించి వాటిలో 983 మెయిన్ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, నిర్భయ నిధి కిందే ఈ సీసీటీవీ ఫుటేజెస్ అనేవి ఏర్పాటు చేశారు. దీన్ని ఈ పథకాన్ని ఏమంటారు అంటే ఐఈఆర్ఎంఎస్ అనే పథకం కింద సీసీటీవీ ఫుటేజ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఓకే, ఆ విక్టిమ్స్కి సంబంధించిన కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒక 200 crores, విక్టిమ్కి సంబంధించిన కాంపెన్సేషన్ కోసం ఒక 200 crores వీళ్ళు ఖర్చు పెట్టడం అనేది జమ చేయడం అనేది జరిగింది. సెంట్రల్ విక్టిమ్ ఫర్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో విక్టిమ్స్కి కంపెన్సేషన్ కింద. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవాళ రేపు అన్నీ అందరూ ఆన్లైన్ వాడుతున్నారు కాబట్టి అందరూ సోషల్ మీడియాలు వాడుతున్నారు. సో ఇక్కడ సైబర్ దాడులు అనేవి ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఆన్లైన్లో పోస్టింగ్ చేసినప్పుడు, అలానే అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు ఎవరు కేర్ తీసుకుంటారు అంటే, సో వీళ్ళకి సంబంధించి ట్విట్టర్లో ఒక ట్యాగ్ ఉంది, @cyberpost అని. వీళ్ళని ట్యాగ్ చేసిన లేదా అసభ్యకరమైన వీడియో వీళ్ళకి సంబంధించింది ఏదైనా పెడితే దాన్ని వాళ్ళకి సెండ్ చేసిన ఆ వీడియో లింక్ వాళ్ళకి సెండ్ చేసినా కానీ వారు దీని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే 2018లో ఈ సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది ఈ నిర్భయ నిధి కింద స్టార్ట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఈ సైబర్ సెక్యూరిటీ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే హోమ్ మినిస్టరీ ఆధీనంలో ఉంటుందని మనం చెప్పచ్చండి. అలానే భారతదేశం మొత్తం మీద 1123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా దీని కింద ఫామ్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి చూడండి, షీ బాక్స్. ఓకే, షీ బాక్స్.
సో ఈ షీ బాక్స్ అనేది ఎవరైతే వర్క్ ప్రాంతాల్లో, పనిచేసే ప్రాంతాల్లో సెక్షువల్గా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో వారు ఈ షీ బాక్స్ అనే వెబ్సైట్లో వారు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఓకే, కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఎవరి మీద కంప్లైంట్ రైజ్ చేశారు అన్న విషయాన్ని వాళ్ళు తీసుకొని, ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేశారో అన్న విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పకుండా విచారణ అనేది చాలా గోప్యంగా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని ఎలక్ట్రానిక్ బాక్స్ అంటారు. సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ అని చెప్పి చెప్తారు. పనిచేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే వాళ్ళు ఈ షీ బాక్స్ ద్వారా చెప్పడం అనేది మెయిల్ చేయటం అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్జిఓ ఈ సంసద్ చూడండి. సో మహిళా మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఈ మహిళా మంత్రిత్వ శాఖతో ఎన్జిఓలు చిన్న మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని, ఎన్జిఓ ఈ సంవాద్ మహిళా మంత్రిత్వ శాఖతో ఈ ఎన్జిఓలు మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని వివిధ రకాలైన మహిళలకు సంబంధించిన వివిధ రకాల అంశాలు వీళ్ళు డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ నారీ శక్తి అభియాన్ చూడండి. నారీ శక్తి అభియాన్ ఇది అవార్డు అండి. నారీ శక్తి అనేది అవార్డు. ఈ అవార్డ్స్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్చి 8 ఎందుకు ఇస్తున్నారంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖు. అందువల్ల ఈ అవార్డు అనేది ఇస్తారు. ఎవరైతే అత్యంత ప్రతిభ చూపించారో ఆ సంవత్సర కాలంలో వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ అవార్డు అలానే 2 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అవార్డు, అలానే 2 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ చివరి పథకం వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి న్యూస్ వర్ణిమ. సో ఈ పథకంలో భాగంగా ఎవరైతే 3 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం కలిగి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి 3 లక్షల లోపు కలిగి ఉన్నారో వారికి 2 లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి సంవత్సరానికి వడ్డీ వచ్చేసరికి 3% అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సంవత్సరానికి వడ్డీ 3% ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి కేంద్రానికి సంబంధించిన కొన్ని పథకాలు. మరి ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద స్కీమ్ ఒకటి ఉంది. ఆ పెద్ద స్కీమ్ ఏంటంటే అంగన్వాడీ చూడండి. అంగన్వాడీ స్కీమ్ ఈ అంగన్వాడీ ఇంతకుముందు ఐసిడిఎస్గా ఉండేదండి. ఐసిడిఎస్గా ఉన్న ఈ స్కీమ్ని అంగన్వాడీ స్కీమ్గా మార్చడం అనేది జరిగింది. ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకే, ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రమంగా అంగన్వాడీ కిందకి మార్చడం అనేది జరిగింది. మరి ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది లబ్ధి పొందుతున్న స్కీమ్ అని చెప్పచ్చు. సో ప్రపంచంలోనే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న స్కీమ్ ఏదండి అంటే అంగన్వాడీ స్కీమ్ అని చెప్పచ్చు. సో ఇందులో భాగంగా ఎవరు ఈ స్కీమ్కి సంబంధించిన లబ్ధిదారులు అంటే 0 నుంచి అంటే జస్ట్ బోర్న్ బేబీ నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు, జస్ట్ బోర్న్ బేబీ నుంచి 6 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు, అలానే గర్భిణీ స్త్రీలు, నెక్స్ట్ పాలిచ్చే తల్లులు. సో వీరందరూ కూడా ఈ అంగన్వాడీ పథకం ఏదైతే ఉంటుందో దీంట్లో మెంబర్సే. ఓకే, లబ్ధిదారులు ఏం చెప్పచ్చు. వీరితో పాటుగా ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే 11 నుంచి 15 ఇయర్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా న్యూట్రిషన్ కోసం ఉన్నారో వీరందరూ కూడా ఇందులో భాగమే. ఓకే, స్కీమ్ ఫర్ అడాల్సెంట్స్ అని చెప్పి స్కీమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు, అలానే సాక్ష్యం స్కీమ్ కింద మనం రేపు అంటే నెక్స్ట్ లెసన్లో బాలలకు సంబంధించిన లెసన్ అనేది చూస్తాం. సో దాంట్లో ఈ సాక్ష్యం స్కీమ్ కానీ, స్కీమ్ ఫర్ అడాల్సెంట్ కానీ ఇవన్నీ చూస్తాం. ఓకే, పోషణ అభియాన్ కానీ, అలానే టీకా తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ టీకా తీసుకునే పిల్లలు కానీ వీరందరూ కూడా ఇందులో భాగమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే చిన్నపిల్లలు 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో జస్ట్ బోర్న్ బేబీస్ని 6 ఇయర్స్ వరకు పోషకాహార లోపం అనేది వాళ్ళకు ఉండకూడదు. బేసిక్గా పోషకాహార లోపం అనేది చిన్న వయసులో కనుక కలిగితే వారు పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే టీకాలు మ్యాండేటరీగా టైం టు టైం వేయాలి. టీకాలు అనేవి టైం టు టైం వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతోనే ఈ పథకాలన్నీ ఇంతకుముందు ఐసీడీఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంగన్వాడీగా మార్చడం అనేది జరిగింది. అలానే శిశువులు మాతృత్వ మరణాలు ఏవైతే ఉన్నాయో శిశు మరణాల రేటు మాతృత్వ మరణాల రేటు పూర్తిగా తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ టైం నుంచి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అలానే వారికి సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్ అనేది కూడా ఇంటికి డోర్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులు అమలు ఏదైతే ఉంటుందో అంటే ఈ పథకం అమలు ఏదైతే ఉంటుందో ఈ అమలుకు సంబంధించి కేంద్రం 60% నిధులు భరిస్తుంది. ఓకే, సెంట్రల్ 60% నిధులు భరిస్తే స్టేట్ 40% నిధులు భరిస్తుంది. ఓకే, అలానే ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ స్టేట్లు ప్లస్ హిమాలయ స్టేట్లు అంటే ఉత్తరాఖండ్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఇవన్నీ ఈ స్టేట్స్లో 90% కేంద్రం భరిస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇందాక యూటీల్లో 100% ఇవే భరిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి అమలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అంటే జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన శాలరీ, మరి ఈ శాలరీని ఎవరు భరిస్తారు అంటే చూడండి వాళ్ళ శాలరీ లేదా వేతనాలు చూసినట్లయితే సెంట్రల్ 25% భరిస్తుంది. దీంట్లో స్టేట్ 75% వాళ్ళ శాలరీ అనేది ఇవ్వాలి. సెంట్రల్ 25% ఇస్తే స్టేట్ 75% ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఈశాన్యం అయితే 90%, నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్, యూటీలో అయితే 100% సేమ్. నెక్స్ట్ పోషణ అమలు. సో పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిని అమలుపరచడానికి సేమ్ 50-50 ఇద్దరు పంచుకోవడం అనేది జరుగుతుంది. చూడండి న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూట్రిషన్కి సంబంధించి 50-50 సెంట్రల్ స్టేట్ ఇద్దరు భరించాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే 90, యూటీ అయితే 100 ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది అంగన్వాడీ స్కీమ్ గురించి. మరి ప్రజెంట్ అంగన్వాడీ పొజిషన్ ఎలా ఉంది అంటే బేసిక్గా అంగన్వాడీ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 5వ పంచవర్ష ప్రణాళిక 5th 5 years ప్లాన్లో ఈ అంగన్వాడీ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఐసీడీఎస్గా స్టార్ట్ చేశారు. ఐసీడీఎస్గా దీన్ని 5th 5 years ప్లాన్లో October 2nd, 1975లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి అలా స్టార్ట్ చేసిన ఈ అంగన్వాడీ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత చిన్న చిన్నగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేశారు. అదే చిన్నగా 9th ప్లాన్కి వచ్చేసరికి 9th 5 years ప్లాన్కి వచ్చేసరికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో అమలైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలైపోయింది. మరి ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టాలి అంటే ఆ ప్రాంతంలో ఎలా పెడతారు అంటే ఆ ప్రాంతంలో ఉన్న జనాభా ఆధారంగా పెడతారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా అంగన్వాడీ సెంటర్స్ అనేవి పెడతారు. మరి ఒక ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ పెట్టాలంటే ఆ ప్రాంతంలో రైట్ ఓకేనండి ఒక ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ కనుక పెట్టాలి అంటే ఆ ప్రాంతంలో దగ్గరగా 400 మంది ఉంటే 400 మందికి ఒక అంగన్వాడీ సెంటర్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ 400 లోపు కనుక ఉంటే అక్కడ ఒక మినీ అంగన్వాడీ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే 400 నుంచి 800 మంది ఉన్న ప్రాంతంలో ఒక అంగన్వాడీ సెంటర్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. 400 నుంచి 800 మంది ఉన్న ప్రాంతానికి ఒక అంగన్వాడీ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇదే కనుక చూడండి 6 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఒక ఊరిలో 40 మంది కనుక ఉంటే ఒక ప్రాంతంలో 6 సంవత్సరాల లోపు ఉన్న బాలలు 40 మంది కనుక ఉంటే ఆ ప్రాంతంలో జనాభా 300-400 లేకపోయినా కానీ అక్కడ ఒక అంగన్వాడీని అడగొచ్చు. దాన్నే అంగన్వాడీ ఆన్ డిమాండ్ అనే పేరుతో పిలుస్తారు. అంగన్వాడీ ఆన్ డిమాండ్ AOD అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో ఇది అంగన్వాడీ స్కీమ్ గురించి. వీటితో పాటుగా చివరిలో రీసెంట్గా ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఆ సమ్మిట్ అనేది చూద్దాం. 2019వ సంవత్సరంలో లైట్ హౌస్ సమ్మిట్
లైట్ హౌస్ సమ్మిట్ లేదా లైట్ హౌస్ ఇండియా అనే పేరుతో ఒక సమ్మిట్ అనేది జరిగింది. సో ఇందులో భాగంగా 12 దేశాలకు చెందినటువంటి వారు మహిళలకు సంబంధించిన సాధికారత గురించి ఒక మీటింగ్ అనేది జరిగింది. అలానే వరల్డ్ బ్యాంక్ వారు ఆప్టిమా చూడండి, ఆప్టిమా పేరు కింద వరల్డ్ బ్యాంక్ వారు ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 20 వరకు 2019లో దీనికి సంబంధించి మహిళల సాధికారత గురించి మీటింగ్ అనేది కూడా చేయడం అనేది జరిగింది. సో మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, వారికి సంబంధించిన పోషకాహార లోపం ఎలా ఉంటుంది అనే విషయాల మీద వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఈ మీటింగ్ అనేది జరపడం అనేది జరిగింది. ఓకే, ఇవి సెంట్రల్కి సంబంధించిన పథకాలు. అదే మన స్టేట్కి సంబంధించిన పథకాలు కనుక మనం గమనించినట్లయితే మొట్టమొదటిది జగనన్న అమ్మ ఒడి పథకం. సో కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లకి డైరెక్ట్గా, అంటే తల్లి అకౌంట్ డైరెక్ట్గా 15,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారంతా దీనికి ఎలిజిబుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ కళ్యాణ కానుక. సో ఈ వైఎస్ఆర్ కళ్యాణ కానుక ఏదైతే ఉంటుందో ఈ కళ్యాణ కానుకలో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీ అలానే ఓబీసీ బీసీలు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిన తర్వాత, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిన తర్వాత కళ్యాణ కానుక కింద వారికి మనీ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఎస్సీలు మ్యారేజ్ చేసుకుంటే 1,00,000 రూపాయలు అనేది ఇస్తారు. అలానే ఎస్టీ బాలిక కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆవిడకి 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1.5 lakhs ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ ఎస్టీలు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1.5 lakhs ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అదే బీసీ బాలిక కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆవిడకు 35,000 రూపాయలు ఇస్తారు. అదే ఆవిడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది కళ్యాణ కానుక కింద. నెక్స్ట్ పెన్షన్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద చూసుకుంటే ఇప్పుడు 3,000 రూపాయలకి పెన్షన్ కానుక, అంటే ప్రతి వ్యక్తికి 60 ఏళ్ళు దాటిన ఎవరైతే ఉన్నారో వారికి 3,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెలకి. నెక్స్ట్ సున్నా వడ్డీ రుణాలు. ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా ఎస్హెచ్జిలలో మెంబర్స్గా ఉన్నారో వారికి 5 లక్షల వరకు రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 లక్షల వరకు రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ వచ్చేసరికి ఇక్కడ 0% వడ్డీతో, 0 వడ్డీతో రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి మహిళల సంక్షేమం, అలానే మహిళలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టిన పథకాలు, అలానే వివిధ రకాలైన సంస్థలు, చట్టాలు అన్నీ మనం ఈ లెసన్లో చూసాం. సో నెక్స్ట్ లెసను బాలలకు సంబంధించిన లెసన్ అనేది చూస్తాం. సో దాంతో మనకి సోషియాలజీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం పథకాల మీద ఒక వీడియో చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ప్రతి లెసన్ మీద బిట్స్ అనేవి చూద్దాం. సో ఇదంతా కూడా మీకు ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేలోపే కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.